ఒకే రోజు మల్టిపుల్ సినిమాలు రిలీజ్ డేట్ ఇస్తే గ్యారంటీగా ఎవరో ఒకరు తగ్గాల్సిందే. అసలు స్టార్ హీరోలు చిన్న హీరోలు ఉన్నారంటే చిన్న హీరోలు మరో రోజు వెతుక్కోవాల్సిందే. కానీ ఇక్కడ ఇద్దరు స్టార్ హీరోలున్న సెప్టెంబర్ లాస్ట్ వీక్లో ఎవరు తగ్గుతారు, ఎవరు నెక్కుతారు అనే కన్ఫ్యూజన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. జార్జియా షెడ్యూల్ తో 75% షూటింగ్ కంప్లీట్ అవుతుందని చెప్తున్న బాలయ్య సినిమా కూడా రిలీజ్ విషయంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే సెప్టెంబర్ 25న రిలీజ్ అనౌన్స్ చేసిన అఖండ తాండవం సినిమా అదే రోజున పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమాతో పోటీ పడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఇద్దరి మధ్య క్లాష్ అయ్యే సిచ్యువేషన్ లేదు. అదీ కాక విఎఫ్ఎక్స్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా దసరా సీజన్లో ఉన్న అఖండ 2ని వెనక్కి జరుపుదామని టీం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 25న అటు ఓజీ అయినా ఇటు బాలయ్య అయినా థియేటర్లోకి వస్తే అదే డేట్ కి రిలీజ్ అనౌన్స్ చేసిన సాయి ధరమ్ తేజ్ తప్పుకోక తప్పదు. ఎందుకంటే సాయి ధరమ్ తేజ్ కెరియర్ లో 100 కోట్ల హైయెస్ట్ బడ్జెట్ తో సంబరాల ఏటిగట్టు మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన కార్నేజ్ వీడియో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. అలాంటిది స్టార్ హీరోలతో పోటీ పడి కలెక్షన్లు డ్రాప్ చేసుకోవడం ఎందుకన్న ఉద్దేశంతో సెప్టెంబర్ 25 నుంచి సినిమా పోస్ట్ పోన్ అవుతుందని తెలుస్తోంది. మరి ఈ అయోమయం నుంచి ఆడియన్స్ కి క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి. పై సినిమాలన్నింటికీ కనీసం రిలీజ్ డేట్స్ అయినా ఇచ్చారు. చిరంజీవి సినిమా అయితే రిలీజ్ డేట్ ఇవ్వకుండానే అయోమయంలో పడేశారు. ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన విశ్వంభర మూవీ మే 9న రిలీజ్ అన్నారు. కానీ సినిమా ఆ రోజు రిలీజ్ కాలేదు. కనీసం రిలీజ్ కావడం లేదని కానీ, పోస్ట్ పోన్ అయిందని కానీ, ఫలానా రోజు రిలీజ్ అవుతుందని కానీ క్లారిటీ ఇవ్వలేదు. దాంతో అసలు సినిమా ఈ సంవత్సరం రిలీజ్ అవుతుందా, అయితే ఎప్పుడు అంటూ ఇంకా అయోమయంలోనే ఉన్నారు మెగా ఫ్యాన్స్. ఇలా రిలీజ్ డైలమాలో ఉన్న సినిమాలకు క్లారిటీ ఇచ్చేదెప్పుడో, థియేటర్లోకి వచ్చేదెప్పుడో వెయిట్ చేసి చూడాల్సిందే.